ఇక్కడ కొండముచ్చులే. ఆ కోయకుర్రాడు మాయదారి విద్యలతో రాజాగారిని బుట్టలో వేసుకున్నాడు. ఒరేయ్ టీవీ కట్టేరా. రేపో మాపు అడవిలో గుంపంతా కోటలో దూరి దోచేసుకుంటారు. ఓ మాట మేము పలికిస్తారా? చూసావా చూసావా ఎంత పంతవో, దాని పలక లాక్కుండా వస్తున్నాడు. ఒరేయ్ అది కూడా తుక్కిపడి వెళ్ళు. అబ్బాయి గారు, అమ్మగారు పిలుస్తున్నారు. అబ్బాయి గారు, నాకే చదువుకోలేదు. ఎందుకని? నేను చదువుకోను. నేను ఒప్పుకోను. అయినా నీకు ఇంత బాగా చదివిస్తుంటే చదివేందుకొద్దు? అదంతే. అదంతే అంటే ఇది అంతే. ఓ బడి బా. నేను బడికి వెళ్ళను, అడవికే వెళ్తాను. అడవిలో ఏముంది? పులి మేక చంపడం అంతేగా. మా అడవిలో పులి మేకనే కరుస్తుంది, మేక గడ్డినే కరుస్తుంది. మీ అడవిలో మనిషే మనిషిని కరుస్తాడు. నేనంతా నేను వద్దంటే పారిపోతా. నువ్వు నన్ను ఎదిరించినా చెప్పకుండా పారిపోయినా మీ అయ్యను మోసం చేసినట్టే తెలుసా? అదలా? మీ అయ్య నీ చేతిని నా చేతిలో పెట్టి ఒట్టేసిపోయాడు కదా. అందుచేత నువ్వు ఎప్పుడూ నా దగ్గరే ఉండాలి. సరే. గుడ్. గుడ్ కాదు, మా అయ్య నీ కాడే ఉందమన్నాడు కానీ చదివించమలేదు కదా. అవును, అయితే అదంతే. నీ కాడే ఉంటాను కానీ చదువుకోలేదు. అదంతే. కదలకమ్మా. కదిలితే జడ చెదిరిపోతుంది, చెదిరితే అమ్మొచ్చి మొట్టికాయ వేస్తుంది. నీకా నాకా? నాకే. అక్క, నాకంటే నువ్వే బాగుంటావు. ఎందుకని? ఏం కాదు. కాదులు గేదె చెప్పక్కర్లే, నాకంటే ఎందుకు బాగుంటావు అని అడిగా. చెప్పు. కదిలిపోయావు, జడ చెదిరిపోయింది. పోతా దాన్ని కొడతావటే? నీకంతా పొగరే. నిన్ను నిన్ను ముదనష్టపుదానా, శనిగ్రహమా, పాపిస్తుదానా పాపిస్తుదానా. ఇదేనా పాపటి తీయటం? పాపిటి ఒంకరైతే బతుకంతా ఒంకరవుతుందని మీ అమ్మ చెప్పలేదు? తెలిసే ఈ పని చేస్తున్నావా? ఇదే నీ తోపటి అయితే ఇలా చేస్తావా? అయ్యో అయ్యో సవతల్లి, నీకు పనులే నేర్పలేదని లోకం చుడుతుందన్న భయంతో నీకు పనులు నేర్పితే ఇలాగంటే చేస్తావు? ఇలా నా తల దువ్వటం, ఇలా నా పాపడి తీయటం రాక్షసి. అయ్యో కర్మ కర్మ. సరిగ్గా దువ్వు, మళ్ళీ దువ్వు, లేకపోతే నేను బావిలో దూకి చస్తాను. భారత యుద్ధము జరగరాదని సర్వ విధములా భగవానుడు ప్రయత్నించాడు. చుట్టూ పీకేసినా ఏడుస్తున్నా నువ్వే బాగున్నావు నాకన్నా. ఎందుకే ఎందుకే ఎందుకే? నువ్వైనా చెప్పు నాన్న, అక్క నాకన్నా ఎందుకు అందంగా ఉంది? పాపం అక్కకి అమ్మలేదు కదమ్మా, అందుకని దేవుడు కాస్త అన్నం ఇచ్చాడేమో. హలో హలో హలో, ఎవరు? హలో, వాట్? కిడ్నాపింగా? తమ్ముడిని ఎత్తుకుపోయారా? చంపేస్తారా? వాట్? 10 లక్షలా? అయ్యో బాబోయ్, నేను నమ్మను. మా తమ్ముడు ఇంట్లోనే ఉన్నాడు. ఏడి వాడిని పిలవండి, ఫోన్లో మాట్లాడించండి. హలో తమ్ముడు, నువ్వేనా? నిజంగానే 10 లక్షలా? ఎందుకు? నాన్నగారు చంపేస్తారా? వాట్? లేకపోతే నిన్ను చంపేస్తారా? ఎక్కడున్నారా? ఏడవకు, వాళ్ళకి పోనివ్వు. 12 గంటల లోపల 10 లక్షల క్యాష్ చేర్చాలా? చోటు మీ పెద్ద అబ్బాయికి తెలుసు.
ఆడొక్కడే రావాలా. ఇంకో కారు కనిపించినా పోలీసుల వాసన తగిలినా మీ అబ్బాయిని పేల్చి పారేస్తాం. పదండ్రా. ఏంటనే ఇచ్చేసారా? మనం ప్యాన్ వేయడము ఇవ్వకపోవడమునా? ఏంటి గురు, మొత్తం 10 తెచ్చావా? అంతేగా. మాకు 8 ఓటాలు, మీకు 2 లక్షలు. నేను చేస్తాను. షటప్. 8 మాకు, 2 లక్షలు మీకు కదా. లోనేటుందో చూసుకున్నాడ్రా. తప్పుగా ఏంటి అబ్బాయి గారు ఏసాలు ఎత్తన్నారు? అబ్బే, డబ్బు పెట్టి కదా అని ఇందులో పెట్టించారు మా ఫాదరు. నువ్వేది రాంబంటు అలా గలగ్గా సొమ్ములు తెస్తిని కదా. ఇదిగో సావుకారులు, వీళ్ళు తోడు దొంగలు, బటాచోరులు. వీళ్ళ బాబుకే మస్కా కొట్టినారు, మీకు కొట్రా. మీకు 8 వాటాలు, బిడ్డలకు 2 కదా. ఇంతకు ముందు 2 ఇచ్చా. 3 ఇంకొకటి బాకీ 6 1 7 8 కాసులు పెట్టి పట్టండి జల్దీ. ఈ లోపల ఈ గాడిదలు సవరదీస్తా. మా కుర్రోళ్ళు మంచి సెడ్డోళ్ళు, రౌడీలు. వాళ్ళ జోలికి పోకండి. మీరే కాదు, ఈ చుట్టుపక్కల మీలాంటి ఎదవలకు కూడా భయం చెప్పండి. వాళ్ళకే తొరబిడ్డలు, పోయేది మీరే. నేను చెప్పలే, అసాధ్యులు. ప్రాణాలతో వచ్చావు నాయన, దొంగలు కొట్టలేదు కదా? వాళ్ళు కొట్టలేదు, ఇప్పుడు నేను కొడతాను. 9 10. అయ్యో అయ్యో దరిద్రుడా. ఏమిట్రా వీళ్ళ కొడతావు? కొట్టాలా సంపాలా? దొంగలు ఆళ్ళు కాదు, వీళ్ళే. వాళ్ళతోటి పార్ట్నర్షిప్ అంట. 20% 80% ఉంటా. అంటే వాళ్ళతో ఫోన్ చేయించింది ఈ సన్నాసులే. నిన్ను బెదిరించి 10 లక్షలు దోసుకుని వాళ్ళతో పంచుకు తింటారంట. వాళ్ళ వాటా 8 ఆడే ఇచ్చేసా, ఈడ 2 ఏడిచ్చా. ఆ 8 కూడా న్యాయంగా ఏడకే. చెడావు తీసి కొడతాను గాడిద. నువ్వెంత, నీ బతుకంత. నువ్వు వాళ్ళ మీద చెయ్యేస్తావా? పో, తక్షణ బయటికి పో. షో కచేరీ కట్టిపెట్టి లోపలికి వెళ్ళండి. వాడు బయటికి వెళ్తే మనం అడుక్కు తినాలి. మంగళవారం పూట బయటికి పంపిన మహాలక్ష్మిని తిరిగి నా ఇంటికి తీసుకొచ్చాడు. మొక్కండి. మీకు బుద్ధుంటే వాడి కాళ్ళకు మొక్కండి. అసలు వాళ్ళని కాదు, నిన్ననాల. తప్పంతా నీదే. దొరబిడ్డలు కదా అని గారాలు మప్పావు. వాళ్ళకేదైనా పని చెప్పావా? తినటం తొంగోడం, ఇంకేం చేస్తారు? వ్యసనాలు ఎదవలతో తిరగటమే కదా.
నన్ను ఏం చేయమంటావురా? 10 గుంజిల్ది. రండి. అదేమిటయ్యా? సుబ్బయ్య అనే ఈ మనిషికి పిడుగు దెబ్బ వల్ల మోగా చెముడు వచ్చాయి. ఆపరేషన్ చేస్తే 2000 ఖర్చు అవుతాయి. దాతలు ఎవరైనా ఇస్తే బాగుపడి పనిచేసుకుంటాడు. పెద్ద కుటుంబం. డాక్టర్ రాజశేఖర్. అయ్యో పాపం. గుమస్తా గారు లోపలికి వెళ్ళి 2000 తీసుకురండి. దొరగారు గబ్బు ఊరుకరా, నీకు అన్ని గబ్బులే, అందరూ దొంగలే. ఎవరో పెద్ద డాక్టర్ రాసిచ్చాడు తెలుసా? ఇదిగో బాబు, ఇది తీసుకుని ఆ పక్కన నిలబడు. మీరండి. అర్రే జెర్రీ, కాల జెర్రీ, ఇసం ఎక్కడా? ఆడి మీద భుజం మీదకు పాకుతుంది, కాలర్ మీదకి ఎక్కుతుంది. చూస్తావరా? తీసేయి. అమ్మో ఇసం కాటేస్తే సావే, మందు లేదు. అబ్బాయి జాగ్రత్త, కదలకు. ఆయన కదలటండి, శివుడని మీరే చెప్పారుగా. ఏదో నా పుల్లబెట్టి తీసారా? కదిలిస్తే మెడ మీద కాటేస్తుంది, మీరు డబ్బిచ్చేయండి. బతుకుంటే సెవిటి ఖర్చు, సస్తే సావు ఖర్చు, మధ్యలో నాకెందుకు? అయిపోయింది. 5 లెక్క పెట్టేలాగా 1 2 3 4. యారా దొంగ సన్నాసి, నీకు చెవుడా రోగా? ఓరిలేరా పాపం. ఓరి నీ వాసన బంగారం గాను, నీకెలా తెలిసిందిరా? ముందు సారా కంపండి, ఆనకాడి బుర్ర కంపండి. మీరు దీనిలోకి వచ్చారు ఏమిటండి? అయ్యా, పిల్ల పెళ్లికి ఎదిగిందండి. ఖర్చులకి డబ్బు దాచుకున్నాను. ఆ కట్న లాంఛనాలకి శుభం. ఎంత కావాలి? 25,000 సరిపోతుంది. చిత్తం. రే రమ్మట్టు. ఇప్పుడు వద్దండి. సంబంధం ఖాయమై శుభలేఖ వేశాక దర్శనం చేసుకుంటాను. తమరి మాటే చాలు. శుభం. అర్ధరాత్రి వచ్చి తలుపు తట్టినా మీ డబ్బు సిద్ధంగా ఉంటుంది. సెలవు. వీళ్ళు కూడా ఊసనేనా? ఆడు కళ్ళు ఈరు పాలండి. కళ్ళు నీసుకంపు, పాలు కమ్మట అవసరం. గాడిదారి, నా బంగారు గాడిదారి, గొర్రెలాంటి గాడిదారి. నీతో ఏదో అందామనిపిస్తోంది.